జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖరారుగానే కనిపిస్తోంది. పరోక్షంగా ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి. రాజకీయ పండితులు బల్లగుద్దే చెబుతున్నారు. మోదీ హ్యాట్రిక్ గురించిన చర్చ ముగిసిన అధ్యాయంగా కనిపిస్తోంది. మోదీ మూడోసారి ప్రధాని పీఠం కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? ఈ ప్రశ్నే అనేక వాద ప్రతివాదాలకు కారణమవుతోంది. చైనా పాకిస్తాన్లతో అమీతుమీ తేల్చుకుంటారని, ఎన్ఆర్సీని తెస్తారని, పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకుంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మోదీ హ్యాట్రిక్ తర్వాత సంచలన నిర్ణయాల కంటే ఆలోచనాత్మక విధాన నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. 10 ఏళ్ల మోదీ పాలన విషయంలో తీవ్రమైన విమర్శలు చేసిన వారు క్రమంగా అభిప్రాయాలు మార్చుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత దేశంలోని కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెడతారని, అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మోదీ ఇప్పటికే ఓ నక్ష తయారు చేశారనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. యూపీఎస్సీలో సమూల మార్పులు చేయటమా, లేదా కాలం చెల్లిన నియామక కమిషన్ తొలగించి కొత్త పద్ధతిని అమలు తేవటం విషయంలో మేధోమథనం చేస్తున్నట్టుగా కథనాలైతే వెలువడుతున్నాయి. నియో మిడిల్ క్లాస్ గా ప్రధాని మోదీ పదే పేర్కొనే మధ్యతరగతి యువతకు విద్యార్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో యూపీఎస్సీలో సంస్కరణల కోసం ఓ టీంని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 2004 ఫిబ్రవరిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యూపీఎస్సీ సంస్కరణల కోసం పూర్ణచంద్ర హోతా కమిటీని నియమించింది. 2004 జూలైలో పీసీ హోతా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే నాటికి యూపీఏ అధికారంలోకి వచ్చింది. దీంతో పీసీ హోతా కమిటీ నివేదిక బుట్ట దాఖలైంది. దశాబ్దాలుగా ఎలాంటి సంస్కరణలకు నోచుకొని యూపీఎస్సీ పనితీరులో పూర్తి స్థాయిలో మార్పులు రావాలనే దృష్టితో సమూల ప్రక్షాళన ప్రతిపాదిస్తూ హోతా కమిటీ అనేక సిఫారసులు చేసింది. నియామక ప్రక్రియలో మార్పులని సూచించింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియపై దృష్టి సారించారు. నీతి ఆయోగ్ సైతం యూపీఎస్సీ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించింది. 2016లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సమకాలీన అవసరాలకు తగని కాలం చెల్లిన విధానమంటూ తీవ్రంగా స్పందించారట. ఆ తర్వాతి కాలంలో యూపీఎస్సీపై పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు వీలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఓ అధ్యయన బృందాన్ని నియమించింది. పీసీ హోతా కమిటీ 2004లో సమర్పించిన నివేదికను అమూలగ్రామం పరిశీలించాలని ఆదేశించింది. అంతేకాకుండా సతీష్ చంద్ర కమిటీ, కొఠారీ కమిటీ, వైకే అలగ్ కమిటీ సిఫారసుల అమలు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని కోరింది. గడిచిన 2 దశాబ్దాల కాలంలో విద్యారంగంలో వచ్చిన మార్పులు, సాంకేతిక ఆవిష్కరణల ప్రభావాన్ని దృష్టిలోకి తీసుకుని సరికొత్త మార్పులు సూచించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతంలో వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో ప్రధానంగా వయోపరిమితి చర్చ వచ్చింది. నియామకాల్లో విద్యార్హత ఉన్న యువకులను ప్రోత్సహించడం అవసరమని భావించాయి. వయోపరిమితిని కుదించాలని కూడా ప్రతిపాదించాయి. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారిని రిక్రూట్ చేసుకోవాలనే నిబంధనను తొలగించి 21 నుంచి 24 సంవత్సరాల వారిని సర్వీస్లోకి తీసుకోవాలని ప్రతిపాదించాయి. అయితే వయోపరిమితి విషయంలో మరికొన్ని వెసులుబాట్లు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. 22 నుంచి 28 ఏళ్ల వయోపరిమితిని ఖరారు చేయాలని యోచిస్తోంది. ఇక వయోపరిమితి నిర్ధారణలో సైతం మోదీ ప్రభుత్వం అనేక పరిశీలనలు, అంచనాలు, గణాంకాలను పరిగణలోకి తీసుకుంది. మన దేశంలో 25 నుంచి 27-28 ఏళ్లున్న యువకుల జనాభా ఎక్కువగా ఉందని లెక్కగట్టింది. కేవలం 24 ఏళ్లకు పరిమితిని కుదించడం వల్ల మిగతా వారు నష్టపోయే అవకాశాలుండటంతో పరిమితి పెంపుదల విషయంలో ప్రత్యామ్నాయాల గురించి సమాలోచనలు చేస్తోంది. ఇక పనితీరు సమీక్షకి సైతం గత కమిటీలు అనేక పరిమితులు విధించాయి. కొన్ని కమిటీలు పరిమితిని 12 ఏళ్లుగా ప్రతిపాదిస్తే మరికొన్ని కమిటీలు 15 ఏళ్లుగా సూచించాయి. పనితీరును మదింపు చేయటంలో కూడా కొత్త ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. సాంకేతికత ప్రభావం పాలనలో ప్రతిఫలించటం, వివిధ శాఖల సమన్వయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వాటిలో అనుసరించాల్సిన విధానాలను దృష్టిలో ఉంచుకుని పనితీరు అంచనా
సూచన పరిమితిని నిర్ణయించాలని చూస్తోంది. పనితీరు సమీక్ష వయసును 6 ఏళ్లకు కుదించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సివిల్ సర్వెంట్లుగా పనిచేసిన వారు రిటైర్మెంట్ తర్వాత కనీసం 2 ఏళ్ల పాటు రాజకీయాల్లోకి చేరకూడదని కూడా కొన్ని కమిటీలు ప్రతిపాదించాయి. అయితే ప్రధాని మోదీ మాత్రం ఈ సూచన విషయంలో ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఈ పరిమితి వల్ల ప్రయోజనాల కంటే దుష్పరిణామాలే ఎక్కువ అని భావిస్తోంది. పదవి విరమణ పొందిన సివిల్ సర్వెంట్లు నేరుగా రాజకీయ నేతల అవతారం ఎత్తకపోయినా పరోక్షంగా నేతల వెంట ఉంటూ సూచనలు చేస్తున్న దాఖలాలు ఉండటంతో ఈ నియమాన్ని చేర్చడం అర్థరహితమని కేంద్రం భావిస్తోంది. యూపీఎస్సీ ద్వారా సుమారుగా 24 శాఖల్లో నియామకాలు చేస్తోంది కేంద్రం. ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నియామకాలు కూడా ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని నియమించడంపై కూడా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రూప్ బి ఉద్యోగాల నియామకాల విషయంలో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అకౌంట్స్ అండ్ ఆడిట్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఆర్డినెన్స్, ఫ్యాక్టరీ సర్వీసెస్, డిఫెన్స్ అకౌంట్స్ లాంటి గ్రూప్ ఏ విభాగాల్లో చేపట్టే నియామకాల విద్యార్హతలను కూడా మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 1998-2002 మధ్య కాలంలో యూపీఎస్సీ చైర్మన్ గా వ్యవహరించిన జనరల్ సురేంద్రనాథ్ వంటి వారు తమ అనుభవాలతో కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు. అయితే రిటైర్ అయిన అధికారులు సమర్పించే సూచనా పత్రాలను అమలు చేయడంలో సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో నాటి వాజ్పేయి ప్రభుత్వం సురేంద్రనాథ్ సూచనలు అమలు చేయలేకపోయింది. మోదీ ప్రభుత్వం సాంకేతిక రాజ్యాంగపరమైన పరిమితుల తొలగింపు విషయంలో పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీంతో 2025లో యూపీఎస్సీని పూర్తి స్థాయిలో సంస్కరించి కొత్త సంస్కరణలు అమలు చేయాలని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను రద్దు చేసి సరికొత్త విధి విధానాలను, నియమ నిబంధనలను ఖరారు చేయాలని చూస్తోంది. దీంతో దేశంలోని కోట్లాది మంది యువకులు యూపీఎస్సీ ఉద్యోగాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటారు నిపుణులు. 2024-2034 వరకు సుమారుగా దశాబ్ద కాలం పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచ స్థాయి సంస్థలు అనేక రకాల ప్రయోజనాల కోసం పాకులాడే కమిషన్లు భారతదేశ నిరుద్యోగం గురించి అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో యూపీఎస్సీ సంస్కరణలు కొత్త వెలుగులు ప్రసరిస్తాయని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.